వెహికల్స్ క్యారీ చేయొచ్చు. ఆ రూట్ మొబైల్ వెహికల్ అవసరం లేదు, మీ వెహికల్ క్యారీ చేసుకోండి. మీకు ఏ రూటు, సపోజ్ ఒక్కొక్క రూట్లో 4 విలేజెస్ 5 విలేజెస్, మీకు పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఆ పోలింగ్ లొకేషన్స్కి వెళ్తుంది. అప్పుడు ప్రతి రూట్లో కూడా చాలా లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ అన్నిటికీ కూడా మనం అన్ని రూట్ మొబైల్స్ పెట్టలేము. సో మన స్టాఫ్ ఎవరైతే ప్రతి బస్సులో మన స్టాఫ్ ఉండేలాగా చూసుకోండి. మనకు పోలింగ్ లొకేషన్ దగ్గర స్టాఫ్ ఉంది కదా, ఆ స్టాఫ్ని ఆ బస్సుని ప్రొటెక్షన్గా మాత్రమే వాళ్ళతో వెళ్తాం. కానీ ఆ మెటీరియల్ అంతా నీ చేతికి ఇస్తే వాడేవాడో ఫోటో తీసి తెల్లారి పోలింగ్ మెటీరియల్ అంతా పోలీసుల చేతుల్లోనే అని రాస్తాడు. సో అట్లా ఎవ్వరు కూడా వాళ్ళ మెటీరియల్ సంబంధించి కానీ అన్నీ స్టార్ట్ అయిన వెహికల్స్తో పాటు వెళ్తున్నప్పుడు చెప్పాలి. కంప్లీట్ అయ్యి అన్నీ రీచ్ అయిపోయినాయని కూడా చెప్పాలి. కొంచెం టైం పడుతుంది, ఆఫ్టర్నూన్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి, టైం పడుతుంది. బట్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం పక్కా ఇవ్వాలి. అవన్నీ రీచ్ అయిన తర్వాతనే పోలింగ్ బూత్ లోపలికి ఎక్కడైతే ఓటేస్తారో అక్కడికి యూనిఫామ్ తోటి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. రూట్ మొబైల్ కావచ్చు, పోలింగ్ లొకేషన్ స్టాఫ్ కావచ్చు, మనం ఎవరము లోపలికి వెళ్ళొద్దు. అవసరమైతే తప్ప, అంటే పోలింగ్ ఆఫీసర్ వచ్చి లోపల ఫలానా వాడు గొడవ చేసేస్తూ ఉన్నాడు అని నిన్ను రిక్వెస్ట్ చేస్తే, అడిగితే తప్ప మనం పోవడానికి వీలు లేదు. ఏం జరుగుతుందో చూద్దామని మనకు ఉంటుంది. ఓటు టేకింగ్ ఫోర్స్ రూట్ మొబైల్స్లో 3 కూడా ఉండాలి. రైట్ గేర్ ఈరోజు ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో అందరు కూడా తీసి పెట్టుకోండి. రైట్ గేర్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి. సో పెద్ద విలేజెస్ అయితే మనకు కొంచెం నైట్ పడుతుంది టైం, ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మాత్రం మీరెవరు మీ ఏరియా ఆఫ్ పోస్టింగ్ ఏదైతే మీ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఉందో అది 80% వదలడానికి వీల్లేదు. సో ఇవి కాకుండా సపోజ్ ఎమ్మెల్యే గారు వస్తారు, మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.